ఈరోజు మా గ్రామానికి ఈ ఎమర్జెన్సీ పనుల మీద ముఖ్యంగా ఉపాధి హామీ పనులు గుర్తించడం, ఇంకా ఏమన్నా గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులకి ఏదైనా అవసరమైనటువంటి మన పామర్తి చంద్రరావు గారు మాస్టర్లు ఒక 2 నిమిషాలు మన ఈరోజు కార్యక్రమం గురించి మాట్లాడతారు. అలాగే గ్రామ ప్రెసిడెంట్ గారికి, అందరికీ ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు గ్రామ సభకు ఇచ్చేసి మన సమస్యలని, ఆ పంచాయతీలో ఉన్న సమస్యలని మన మంత్రి దృష్టిని తీసుకొచ్చి మన సమస్యలు చూడడానికి ఇది ఒక వేదికగా మనకి ఉపయోగపడినందుకు, అలాగే మన గ్రామ సభకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి గ్రామ సభల్లో కార్యక్రమంలో భాగంగా మన బోర్వంచ గ్రామానికి గురించి ముందడితేనేమో అక్కడ దాని గురించి సార్ ఎండి గారిని అడిగానని అన్ని పార్టీలో పంచాయతీ పంచాయతీ మనం పరిపాలించుకుందాం అనే కాన్సెప్ట్ మరి ఈ కార్యక్రమం మన మోడీ గారి సారథ్యంలో మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి దీన్ని దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ విధంగానే మనం ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ నిధులు రాష్ట్రానికి శాంక్షన్ చేయడం, మన జిల్లాకి మన నియోజకవర్గానికి దాదాపు 25 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా మెటీరియల్ కాంపోనెంట్ తో వర్క్ చేయాలని చెప్పేసి నిధులు తీసుకురావడం జరిగింది. మరి మన ప్రీతమ ఉప ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా గ్రామ సభలు నిర్వహించి మాత్రమే ఈ పనుల్ని నిర్ణయించండి, గుర్తించండి. ఎవరో ఎక్కడో కూర్చుని ఒక ఎమ్మెల్యేనో లేకపోతే రాజకీయ కార్యకర్త, రాజకీయ నాయకుడు ఆ రోడే ఈ రోడే కాదు, గ్రామాన్ని మనం బలోపేతం చేయాలి, గ్రామ సభని బలోపేతం చేయాలి, పంచాయతీని బలోపేతం చేయాలి అనే లక్ష్యంతో దాదాపు 13,500 పంచాయతీల్లో ఒకే రోజు ఈరోజు గ్రామ సభ నిర్వహించడం చాలా గొప్ప విషయం అని చెప్పేసి అందరికీ మనం చేస్తాము. దాంట్లో భాగంగానే మీరు అందరూ కూడా చర్చించుంటారు, మీ గ్రామాల్లో ఏమి పనులు కావాలని చెప్పేసి చర్చించుంటారు. తప్పకుండా మీరు నిర్ణయించిన పనుల్లో కొన్నిటికి నిధుల లభ్యతను దృష్టిలో పెట్టుకుని ఆ పనులు చేపిస్తామని చెప్పేసి కూడా నేను మనం చేస్తా ఉన్నాను. మరి ఈ ఎన్ఆర్జీఎస్ పథకం అనేది చాలా ఉపయోగకరమైన పథకం, ప్రత్యేకంగా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో. ఎందుకంటే మనం పేపర్లో చూస్తా ఉన్నాం రాష్ట్రం ఆర్థికంగా ఎంత బలహీనమైనది. ప్రస్తుతం ఏ డిపార్ట్మెంట్ లో కూడా నిధులు లేకోకుండా ముఖ్యమంత్రి గారు ఏ విధంగా కష్టపడుతున్నది మనందరూ చూస్తా ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్ఆర్జీఎస్ మనం దీని బాధ్యతగా తీసుకుని మన నియోజకవర్గంలో ఈ ఉపాధి హామీ పథకం కింద ఎక్కువగా పనులు చేయించాల్సిన అవసరం ఉంది. దీన్ని ఒక బాధ్యతగా తీసుకుని ఎక్కువ పనులు చేస్తే అభివృద్ధి కూడా ఎక్కువ అవుతుందని చెప్పేసి మనం చేస్తాము. అది 3,000 కోట్లు ఎంత వచ్చింది. దాంట్లో 40% అంటే జిల్లా యూనిట్ చేస్తారు, కానీ దాంట్లో 40% సీసీ రోడ్లు, డ్రైన్లు ఇవన్నీ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మనం ఎక్కువగా లేబర్ ఎవరైతే పని దీని కింద చేయాలనుకుంటున్నారో వాళ్ళందరినీ నమోదు చేసి వాళ్ళతో వర్క్ చేయించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాను.
అంతేకాకుండా ఎక్కడ కూడా రాజకీయ వివక్షితం, వీళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ అని చెప్పేసి వాళ్ళకి కార్డు ఇవ్వకపోవడం కానీ పనులు చూపించకపోవడం కానీ జరగకూడదని చెప్పేసి నిరూపించడానికి మనం చేస్తాం. రాజకీయ విభేదాలు అనేది ఎన్నికల వరకే ఉండాలి తప్పితే ప్రతి విషయంలో కూడా రాజకీయం చూపించి నష్టపరుచుకునే పరిస్థితులు రాకూడదని చెప్పేసి నేను భావిస్తామని. తప్పకుండా మన గ్రామ అభివృద్ధి కోసం కానివ్వండి, మన గ్రామంలో ఎటువంటి పనులున్నా కూడా చేపించడానికి నేను చిత్తశుద్ధ ప్రయత్నం చేస్తాను. మన ముఖ్యమంత్రి గారు కొన్ని నిధులు తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2,000 కోట్ల రూపాయలతో ఈ R&B రోడ్లు చేయాలని చెప్పారు. మరి మన నియోజకవర్గంలో కూడా 20-22 కోట్ల రూపాయలతో R&B రోడ్లు అభివృద్ధి కోసం కృషి చేస్తామని తప్పకుండా శాంక్షన్ అవుతుందని చెప్పేసి భావిస్తాను. దానికి తోడు 20 కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి ఎన్ఆర్జీ చేసి కేటాయించారు కాబట్టి దీంతో గ్రామాల్లో రోడ్లు డెవలప్ చేస్తానికి వినియోగిస్తామని చెప్పేసి మనం చేస్తూ అది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరైతే రిప్రజెంటేషన్స్ ఇచ్చారో కార్డులు కానీ పెన్షన్ కానీ అవన్నీ కూడా కొన్ని సమయంలో వాళ్ళందరికీ కూడా అర్హత ఆధారంగా వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పేసి కూడా ఈ సభ సందర్భంగా తెలియజేస్తామని